ఇంట్లో దోశపిండి ఉంటే కారం దోశ వేయకుండా ఎలా చెప్పండి. అందులోనూ కారం గుడ్డు దోశ అనేది నెక్స్ట్ లెవెల్. నేను ఇది అమ్మ కోసం వేసిస్తున్నా. అయితే ఈ కారం గుడ్డు దోశ చూసినప్పుడల్లా నాకు ఒక మెమరీ గుర్తొస్తుంది. ఇవాళ మీతో షేర్ చేసుకుంటా. మా వారు ఆఫీస్కి వెళ్ళినాక నేను ఎప్పుడో 11 గంటలకు లేసేదాన్ని. పెళ్ళైన కొత్తలో లేసి ఇంట్లో పనులన్నీ చేసుకునేదాన్ని. వండుకునేదానికి నాకు పెద్ద కుకింగ్ వచ్చేది కాదు. దోశ పిండి మాత్రం ఎప్పుడు బయట కొనుక్కొని వచ్చి స్టాక్ ఉంచేదాన్ని. అయితే 11 గంటలకి లేసాక పనంతా అయ్యాక కారం దోశ వేసుకునేదాన్ని. ఒక్క దోశలో 4-5 గుడ్లు వేసుకునేదాన్ని. అది దోశలాగా కాకుండా దిబ్బ రొట్టిలాగా తయారయ్యేది. అది ఎంత ఇష్టంగా ఇంట్లో ఒక్కదాన్నే కూర్చొని ఆస్వాదిస్తా తినేదాన్ని. మీకు నా తిండి గురించి తెలిసిందే కదా. అలా తినేదాన్ని. అలా కొద్ది రోజులు తిని 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 ఒక దశలో నేను 52 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు పెరిగిపోయినా. ఆ రోజు నుంచి కారం దోశ చూసిన ప్రతిసారి నాకు అదే గుర్తొస్తుంది. ఆ తర్వాత నుంచి కారం దోశ తినాలంటే చాలా ఆలోచిస్తాను.